పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కానీ ఎవరైనా కానీ ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, లేడీ ఆర్టిస్టులు సపోర్ట్గా నిలబడి, అంటే ఫైనాన్షియల్ టైంలో కానీ లేకపోతే మోరల్ సపోర్ట్ అదే కావాలి ఇండస్ట్రీలో. ఎవరైనా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. నా వెనక వీళ్ళు ఉన్నారు, ధైర్యం చెప్పేవాళ్ళు నా ఫ్రెండ్స్ అని. అది ఎవరు లేరా మీకు? ఎవ్వరు? నాకు ఫ్రెండ్ అంటే మా అక్క పాప ఉంటుంది, అదే తిరుపతిలో సొంత డాక్టర్. అక్క అంతే, డాక్టర్. సో వాళ్ళు టచ్లో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళిద్దరే నా ఫ్రెండ్స్. ఏమున్నా చెప్పుకుంటాం, మాట్లాడతాం. కంట్లో నీళ్ళు వచ్చినా, ఒంట్లో చెమట వచ్చినా ఏదైనా వాళ్ళతోనే పంచుకుంటారు. బాబు అంతే, అంతే, ఇంకేం లేదు. ఫ్యామిలీగా చూసుకుంటే నేను బాబు, అదో నన్ను చూసుకుంటూ ఒక్కొక్క పిల్ల, నా కూతురు, అంతే. దిస్ ఇస్ మై. సో ఇప్పుడు బాబు హ్యాపీ, చదువు అయిపోయింది, హీస్ హ్యాపీ అండ్ హీస్ ఎంజాయింగ్ హిస్ లైఫ్ విచ్ ఐ వాంట్. నేను ఏదైతే కోరుకున్నానో హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉన్నాడు. సో అంత కోల్పోయింది మీరు, మాటలు పడ్డది మీరు, కేసుల కోసం తిరిగింది మీరు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డది మీరు, కుటుంబాన్ని లాక్కొని వచ్చి కొడుకుని, అంటే తండ్రి వదిలేసి వెళ్ళిపోయినా కానీ ఈ పరిస్థితులలో, అంటే అలాంటి పరిస్థితులలో కూడా కొడుకుని ఆ స్థాయిలో ఉంచుకుంది కూడా మీరు, ఇప్పుడు బతకాల్సింది కూడా మీరే, సో సొసైటీలో నిలబడాల్సింది కూడా మీరే. నేనే ఇన్ని ఓడిపోకుండా గెలిచి ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇంక ఇప్పుడు కూడా గెలుస్తారు. ఇంకా నేను గెలుస్తూనే ఉంటాను. వాళ్ళు ఇప్పుడు ఈ కేసుల వల్ల లేకపోతే వాళ్ళు అది కేసు గెలవటం వల్ల పెద్దగా మీకు ఒరిగేది కూడా ఏం లేదు. ఇంకా వాళ్ళు గొప్ప వాళ్ళు అయితే వాళ్ళకి గొప్ప, అంతే, ఎవరికి గొప్ప కాదు. అంతే కదా. ఇవాళ రేపు వాళ్ళు వీళ్ళని కూడా లేదు. ఎవరున్నా కానీ నిజమైన ఆధారాలు ఉంటే. ఒక ఛానల్లో వచ్చింది కదా, 1 month వాళ్ళే ఇచ్చారు టెలికాస్ట్. ఇప్పుడు ఆ ఛానల్ హెడ్ నాకు ఫోన్ చేశారు, అమ్మా బండబూతులు తిడుతుంది నిన్ను, పెళ్ళి అవ్వలేదంట, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటే ఎలా ప్రూవ్ చేసుకుంటావు అని. ఒక రౌడీని అప్పుడు చూసుండాల్సింది మీరు. అలా చేశాను నేను. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మొక్కం మీద తన్నాను అతన్ని. తన్ని ఇంత పెద్దగా ఉంటుంది రిజిస్టర్, ఒక్కొక్క పేజ్ ఇంత ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి. ఆ పేజ్ ఓపెన్ చేసి దాంట్లో టక్క టక్క కొట్టాం. కొట్టి తీసుకుంటే మేము అక్కడి నుంచి డీజీపీ దగ్గరికి వెళ్ళాం. రిజిస్ట్రేషన్ డీజీపీ దగ్గరికి వెళ్ళే లోపల ఇది మార్చేస్తారు వాళ్ళు. మార్చేసి మీడియాకు వేరే చూపించారు. మేము అప్పటికే ఒరిజినల్స్ తీసేసాం కదా, అవి నేను ప్రొడ్యూస్ చేసి ఆ ఫొటోస్ చూపించా. ఇక్కడ గిల్లటం, వాళ్ళిద్దరు పెళ్లిలో గిల్లుకోవటం, గూగుల్లో ఫొటోస్ ఉన్నాయి కదా ఇప్పుడు కూడా. ఇక్కడ గిల్లుకోవటం, కాలు గిల్లటం, తాళి కట్టడం, ఇవన్నీ ఫొటోస్ అప్పుడు పెట్టిన తర్వాత అప్పుడు ఛానల్ హెడ్ నమ్మారు. నమ్మి ఒక్కవేళ నేను నిద్రలో లేచి ఇది టెలికాస్ట్ ఆపండి అన్నా కూడా ఆపకండి అని చెప్పి ఆర్డర్ వేశారు. అప్పుడు కంటిన్యూస్గా టెలికాస్ట్ అయింది కదా. అంటే ఒక ఛానల్ వాళ్ళు నన్ను నమ్మలా, అబద్ధం చెప్తున్నాను అనుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్తో గొడవ ఏంటి, ఎందుకు ఈమెకి ఎందుకు ఉంటుంది అన్నట్టుగా కొంచెం చిన్నగా చూశారు వాళ్ళు. ఇంకొక ఛానల్కి వెళ్ళి చెప్పిన తర్వాత మాకెందుకు ఇవ్వరు అని వీళ్ళు అలిగారు. ఇది మరి బాగుంది, ఫస్ట్ మీకే ఇచ్చాము ఆఫర్, మీరు టెలికాస్ట్ చేయలే, అక్కడ టైం అయిపోతుంది, అది బయటికి రావాలి, పెళ్ళి అయిపోతుంది. వాళ్ళు లేట్ చేసేసరికి పెళ్ళి అయిపోయింది. అప్పుడు ఇంకొక ఛానల్కి చెప్పాను. ఆధారాలు ఉంటే చట్టానికి ఎవరైనా ఒకటేనండి, ఎవరు చుట్టాలు కాదు. సో ఎన్డీ తివారీ గారు లాంటి దాన్నే చూసాం మనం, పెద్ద విశేషమేం కాదు. సో ఇవన్నీ దాటుకొని వచ్చారు, ఆ బెదిరింపులు అవన్నీ, వాటికి ఇవ్వాల లేక లొంగేవాడే లేడు ఎవడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని దాటుకొని వచ్చారు. 9 సంవత్సరాల తర్వాత కూడా లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. కొద్ది గొప్ప ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉన్నా కానీ మీకు వచ్చిన ప్రాజెక్ట్స్, మీకు వచ్చిన ఆఫర్స్ తోనే మీరు నెట్టుకొస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో పూజిత అంటే ఒక చిన్న బ్లాక్ మార్క్ కూడా లేదు. ఏం అలాంటిది ఇలాంటిది అని మాట్లాడేవాడు కూడా లేడు. ఆ స్కోప్ కూడా ఇవ్వలేదు మీరు, కాబట్టి మీరే సక్సెస్ అయినట్టు. సో అందుకని నేను మీకే హ్యాట్సప్ చెప్తాను. సో బాబు 23 years వచ్చాయి, హ్యాపీగా జాబ్ చేస్తారు. ఒక 2-3 years తర్వాత హ్యాపీగా పెళ్లి అవుతుంది, మీరు ఒక ఫ్యామిలీ అవుతారు. సో ఇండస్ట్రీ కూడా పూజిత గారు మంచి మంచి సినిమాలు తీశారు. డెఫినెట్ గా ఆ ఓపెన్ గా చెప్పారు. ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం ఉన్నప్పటికి కూడా నేను ఎప్పుడు ఎవరికి చెప్పుకొని ఇలా చేయి చాపలేదు. ఉన్న దాంట్లోనే ఇంట్లో ఉన్న గోల్డ్ సిల్వర్ అమ్ముకొని నా కష్టమే నేను పడ్డాను. కానీ ఎవరిని చేయి చాచి, అంటే ఆమె అడిగితే ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. గొప్ప గొప్ప యాక్టర్స్ తో వర్క్ చేశారు, కానీ అది తనకి ఇష్టం లేదు. అలాంటి ఫ్యామిలీ నుంచి రాలేదు. దేహి అనే పొజిషన్ నాకు వచ్చినా నేను అడగకూడదు, నా కష్టంతో నేను బతకాలి. ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను. నరేష్ ఉన్నారు కదా, హీరో నరేష్. అవును, సీనియర్స్, పెద్ద నరేష్ గారు అన్నయ్య. ఆయన మాత్రం నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేశారు.
Hmm. మనం తిని లేదనకూడదు, అది నాకు తెలియదు. నేను బెడ్ లో అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు బాబు దగ్గరికి పంపించారంట, వాళ్ళు హెల్ప్ చేశారు ఓకే. ఆయన. సో ఇప్పుడు నేను అడిగితే అన్నయ్య నువ్వు ముందు ఇంటికి రా కోతి అంటారు. ఓకే. బట్ నేను కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం అలాంటి పని చేయకూడదు, అడుక్కోకూడదు. సో ఇండస్ట్రీ ఆమె ఏది కూడా ఫైనాన్షియల్ గా నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు డబ్బు కావాలని అడగట్లేదు, మంచి క్యారెక్టర్స్ ఇవ్వండి. సో తెలుగులో చాలా సినిమాలు చేస్తున్నాం మనం, వెబ్ సిరీస్లని, ఓటీటీకి ఎన్నో చేస్తున్నాం. మంచి క్యారెక్టర్కి ఇప్పటికి కూడా అక్క క్యారెక్టర్లకి చాలా బాగా సూట్ అవుతారు పూజిత గారు. అమ్మ క్యారెక్టర్లకైనా మంచి క్యారెక్టర్స్ ఇచ్చి సపోర్ట్ చేసి, ఇలాంటి వాళ్ళు మన వాళ్ళని రోడ్డును పడకుండా ఫైనాన్షియల్గా అండ్ మన వాళ్ళని మనమే కాపాడుకోవాలి. అది మనకి గౌరవం. కాబట్టి మరి చేతులు జోడించి అడుగుతున్నాను డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, మన తెలుగు వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, అందరికి మంచి అవకాశాలు ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజిత గారు థ్యాంక్ యూ సో మచ్. ఏదో చాలా చిన్నగా ఉంటుంది మీ లోపల జర్నీ, అంటే మీ పర్సనల్ లైఫ్ అనుకున్నాను, కానీ ఇంత పెద్ద స్టోరీ ఉంటుంది, ఇంత జరిగిందని నాకు తెలియదండి నిజంగా. ఎప్పటి నుంచో ఇంత బాధను లోపల పెట్టుకొని ఇంత హ్యాపీగా సంతోషంగా నవ్వుతూ అందరిని నవ్విస్తూ మంచి విల్లీ క్యారెక్టర్స్ చేస్తూ అందరిని మెప్పిస్తున్నారు, అందరు మెప్పు పొందుతున్నారు. ఆ ఆశీస్సులే మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చాయండి. ఇంకపై కూడా ఇలాంటి ఆశీస్సులే మీకు ఈ ఇంటర్వ్యూ తర్వాత నాకు తెలిసి ఐస్ ఓపెన్ అయిపోతే. సో ఒకసారి అందరు ఐ ఓపెన్ అయిపోతే డెఫినెట్ గా ఇండస్ట్రీ కూడా మీరేంటో తెలుసుకుంది కాబట్టి మీకు ఒక వాల్యూ ఇస్తుందని నేను అనుకుంటున్నానండి. సో బీ హ్యాపీ. థ్యాంక్ యూ. స్ట్రాంగ్. ఎస్, ది స్ట్రాంగ్ ఉమెన్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు. చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టాలనిపించింది మీకు నిజంగా. కమ్ ఆన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.